విషయానికి వస్తే సరిపోతా శనివారము సో ఇప్పుడే చూసేసి వచ్చినాను మూవీ. సో మూవీ ఎలా ఉందంటే నాకైతే నా పర్సెప్షన్ నేను చెప్తాను, హానెస్ట్ గా నాకు అనిపించింది నేను చెప్తాను. మూవీ నాకు అబవ్ యావరేజ్ అని అనిపించింది. అంటే మరీ అంత ఎక్సలెంట్ మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ అని నేను చెప్పను, కానీ ఒక అబవ్ యావరేజ్ మూవీ. ఎందుకంటే మూవీలో మనకు ఎక్సైటింగ్ సీన్స్ కావచ్చు, ఒక సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కావచ్చు, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ మనకు కొంచెం అంతేం లేవన్నమాట, ఒక 3-4 ఉన్నాయంటే. బట్ స్టిల్ నాని యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. మనం మూవీ బయటకు వచ్చిన తర్వాత మనం నాని గురించి మనం మాట్లాడము, ఎస్జే సూర్య గురించి మనం మాట్లాడతాము. సో ఆ లెవెల్లో ఉందన్నమాట ఆయన యాక్టింగ్. అండ్ జేఎక్స్ పిజాయ్ బీజిఎం కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంది. సో ఓవరాల్ గా ఏంటంటే నాకు ఒక అబవ్ యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది. బట్ స్టిల్ ఈ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ఇలాంటి రాడ్స్ తో పోల్చుకుంటే చాలా మంచి మూవీ అనమాట. సో హ్యాపీగా వచ్చి థియేటర్ కి చూడొచ్చు. అండ్ ఇంకొక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ అనేది పెట్టలేదు అనమాట. ఒకే ఒక సాంగ్ కి స్టిక్ అయినారు. సో మొత్తం యాక్షన్ ఉంటుంది. ఓవరాల్ గా నాకు ఒక అబవ్ యావరేజ్ మూవీ అనిపించింది. నానికి పర్ఫెక్ట్ పాన్ ఇండియా అంటే లేదు బ్రో, దీనికంటే డెఫినెట్లీ జెర్సీ కావచ్చు. సో దాని తర్వాత దసరా కూడా నార్త్ లో కొంతమంది చూస్తారు, హాయ్ నాన్నని కూడా మెచ్చుకున్నారు. ఈ మూవీ ఆ రేంజ్ కి లేదు, కానీ ఒక 70% ఆఫ్ ద లెవెల్ మ్యాచ్ అయింది. 100 crores క్లబ్ వస్తుందిలేండి, నాకు తెలిసినంత వరకు రావచ్చు అనమాట. ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మనకు వచ్చేసి టికెట్స్ రేట్స్ అన్ని పెరుగుతా ఉన్నాయి కాబట్టి. స్టోరీ హైలైట్స్ అంటే మనకు ఆ కోపాన్ని అంతా ఒక అణిచిపెట్టుకొని శనివారం రోజు చూపిస్తారు కదా, ఆ లైన్ బాగుంది. మూవీలో అక్కడక్కడ మనకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఒక 2-3 ఉంటాయి, కానీ రిమైనింగ్ అంతా కొంచెం ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉంటుంది. లేదు మహావీరుడు ఏం లేదు, అది ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట, చాలా కాంట్రాస్ట్.